ఆ మాటలో గొప్ప శక్తిని బట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు. కొడలగడిగా నా యేసయ్య మాటలో శక్తి ఉన్నది, నా యేసయ్య మాటలో మహిమ ఉన్నది, నా యేసయ్య మాటలో మహాప్రభావం ఉన్నది. ఆయన స్వరం ఎటువంటిది తెలుసా? కోటి సూర్యకాంతి ప్రభావం కలిగిన ఆ తేజోమయుడైన దేవుడి యొక్క స్వరము ఉరుము వంటిది. సముద్రము కెరటం వచ్చినట్లుగా ఒకటి వెనక ఒకటి వస్తున్నప్పుడు అంత స్వరముతో గంభీర స్వరంతో మాట్లాడిన ఆ స్వరములు ఏముందో తెలుసా? శాంతం ఉన్నది, నెమ్మది ఉన్నది. ఆయన మాట నేను బ్రతికించేది ఉన్నది. నువ్వు ఏ స్థితిలో వెళ్ళినా, సముద్రంలో వెళ్ళినా, అగాధంలో వెళ్ళినా, చీకట్లో కూర్చున్నా, నా దేవుడు మాట ఇచ్చాడంటే తప్పుడు. ఆయన మాట నిన్ను బ్రతికిస్తాడు. ఆయన మాట వింటూ మన బ్రతుకుల్లో అద్భుతమైన వెలుగు మనం చూస్తాం. హల్లెలూయా.